వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి తెలంగాణ రాజకీయాల్లో రణరంగం మళ్ళీ మొదలైంది. మరి ఎందుకు అనుకుంటున్నారా? నిజమే కదా. ఎందుకంటే ఈ 2 రోజులుగా కూడా హాట్ టాపిక్గా మారింది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీలో జరిగిన విషయాలన్నిటిపైన కూడా ఈరోజు దృష్టిలోకి తీసుకుంటే అసలైతే అక్కడ ఏం జరిగింది, ఏం చర్చ జరిగింది, 30వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలు ఎందుకు 2 రోజుల్లోనే ముగిసిపోయాయి అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంటే ఇక్కడ మరి కాళేశ్వరం ప్రాజెక్టు కారు చిచ్చుని రేపింది అనుకోవచ్చా? ఎందుకంటే బీఆర్ఎస్లో ఇప్పటి వరకు కూడా ఎటువంటి విడిపోవడాలు అనేటివి జరగని, అంటే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోవడం, బీజేపీకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఒకే కుటుంబ సభ్యులతో కూడినటువంటి బీఆర్ఎస్ మరి ఈరోజు కుటుంబ సభ్యులే విచ్చలవిడిగా విచ్ఛిన్నమైపోయారు అనుకోవచ్చు. అంటే ఏం జరిగింది అని అనుకుంటున్నారా? నిజమే. మరి బీఆర్ఎస్ పార్టీ నాది అయినప్పుడు నేనెందుకు ఆ పార్టీలో నుంచి వెళ్ళిపోతాను అని మొన్నటి వరకు మాట్లాడారు కల్వకుంట్ల కవిత గారు. తను కూడా మా పార్టీ కార్యకర్తనే కదా, మా పార్టీ నాయకురాలే కదా, మేము ఎలా సస్పెండ్ చేసుకుంటాము, తన మీద ఎలిగేషన్స్ ఎలా చూపిస్తాము, తనను ప్రతిపక్షంగా ఎలా తీసుకుంటాము అని కేటీఆర్ గారు మొన్నటి వరకు అన్నారు, హరీష్ రావు గారు అన్నారు. మరి కేసీఆర్ గారి పైన వ్యాఖ్యల పైన తను చేసిన ఒక లెటర్ కూడా చాలా అంటే చాలా సోషల్ మీడియాలో చక్కర్ కొట్టింది. పార్టీలలో, ప్రతిపక్షాలలో, ఇటు ప్రభుత్వాలలో అన్నిట్లలో కూడా రాజకీయ రంగంలో అప్పుడు కూడా ఒక సంచలనమే సృష్టించింది అని చెప్పొచ్చు. కన్న తండ్రికే లేఖ రాసిన కవిత అని చెప్పేసి ఒక టైటిల్స్ చూసాం. ఇప్పుడు ఏంటంటే మరి బీఆర్ఎస్ పార్టీ నాది అన్న కవిత గారిని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారు. దీనికి కారణం తెలిసిందే కదా. అసెంబ్లీలో జరిగిన చర్చ ఎటువంటి చర్చ అనేది, కాళేశ్వర ప్రాజెక్టు పెద్ద కుంభకోణం అది. మరి ఆ కుంభకోణంలో అవకతవకలు జరిగాయి, అక్కడ భారీగా స్కామ్ జరిగింది అని చెప్పేసి దాని అంతటికి కారణం కేసీఆర్ గారు అని చెప్పి కేసీఆర్ గారి పైన, అలాగే ఈటల రాజేందర్ గారి పైన, ఇటు హరీష్ రావు గారి పైన సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఎలిగేషన్స్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. నిన్న అసెంబ్లీ ముఖంగా అసెంబ్లీ సమావేశంలో సిబిఐకి కూడా ఈ కేసుని అప్పచెప్పడం జరిగింది. మరి దానిపైనే సిబిఐకి అప్పచెప్పడంతో కూడా రేపు సిబిఐ ఎంక్వైరీ ఉంది అనగా మరి హైకోర్టు ప్రభుత్వానికి హెచ్చరించింది, ఉత్తర్వులు జారీ చేసింది. 7వ తారీఖున ప్రధాన విచారణ ఉన్నందువల్ల అప్పటి వరకు కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే బిగ్ బ్రేకింగ్ ఏమనుకోవచ్చు అంటే మరి కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఎందుకంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంలో పెద్ద స్కామ్ జరిగింది, అవకతవకలు జరిగాయి అని చెప్పి మా నాన్నగారి పైన ఇలాంటి అవమానాలు, అవినీతి మచ్చలు పులిమింది కేవలము హరీష్ రావు గారు, ఇటు సంతోష్ రావు గారు. వీళ్ళిద్దరే కారణము, ముఖ్య కారణము, వాళ్ళే బాధ్యులు, వాళ్ళే దానిపైన కుంభకోణం నడిపించిన వాళ్ళు. కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే, నిజంగా దమ్మున్న ముఖ్యమంత్రి అయితే వాళ్ళని అరెస్ట్ చేసి చూపించమనండి అని చెప్పేసి నిన్న నా కడుపు రగిలిపోతుంది మా నాన్నగారి పైన ఎలిగేషన్లు చేస్తూ ఉంటే అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి మరి హరీష్ రావు గారిని అనడం జరిగింది. మరి హరీష్ రావు గారి రాజకీయ అనుబంధము, రాజకీయ అవగాహన చాలా గొప్పది. అలాంటిది మరి మా హరీష్ రావు గారినే అనే అంత పెద్దదైపోయిందా కవిత గారు అని చెప్పేసి మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కూడి వాళ్ళొక సమావేశానికి సమూహంగా కలిసి వాళ్ళొక నిర్ణయం తీసుకొని వాళ్ళు మాత్రం ఇప్పుడు కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. ఈ సస్పెండ్ చేయడం కోసమే కవిత గారు అలా మాట్లాడారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కవిత గారు ఎలాగో నేను పార్టీ పెట్టాలి అని డిసైడ్ అయ్యాను అనేది అందరికీ అది ఓపెన్ సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ జాగృతి నుంచే పార్టీ పేరు ప్రకటించబోతుందా అనే కోణంలో ఇప్పుడు అందరికీ 70% ఇంకా క్లియర్ అయిపోయింది డౌటు అని కూడా చెప్పొచ్చు. అందుకే మరి పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసేదాకా తెచ్చుకుందా, అందుకే ఇలా మాట్లాడిందా, ఎప్పుడు మాట్లాడని కవిత ఈ మధ్య ఎందుకు
తన తండ్రిపైనే లేఖ రాయడమో, వాళ్ళ అన్నతోనే గొడవలు పెట్టుకొని బయటికి రావడమో, ఇప్పుడేమో హరీష్ రావు గారితో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తుంది? తన వెనకాల ఎవరుండి చేయిస్తున్నారు అంటే ఎవరు ఉండి చేయించనక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ తను ఒక ఎమ్మెల్సీగా, ఎంపీగా తను పదవి స్వీకరించి తను ఒక నాయకురాలుగా ఏలిన తను ఇప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అలాగే దుమారం రేపుతున్నాయని కూడా చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు కవిత సస్పెండ్ అనేది దుమారం రేపుతుంది. మరి కేసీఆర్ గారు స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారినే తొలగించే అంత పెద్దవాళ్ళు అయ్యారా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు కూడా ప్రశ్నించే సందర్భం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిపైన కేటీఆర్ గారు ఎందుకు స్పందించట్లే? హరీష్ రావు గారేమో ఇక్కడ లేరు. తను విదేశాలకు వెళ్ళడం కూడా జరిగింది. నిన్ననే మనం చూసాం విజువల్స్ అన్నీ కూడా. అంటే ఒకరి తర్వాత ఒకరు విదేశాలకు వెళ్తున్నారు, వస్తున్నారు. ఒకరు వచ్చిన తర్వాత ఒక సంచలనం సృష్టిస్తున్నారు, ఇంకొకరు వచ్చిన తర్వాత ఇంకో సంచలనం సృష్టిస్తున్నారు. ఏం జరుగుతుంది రాజకీయంలో, ముఖ్యంగా బీఆర్ఎస్లో? కాంగ్రెస్ ఏం జరిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో? ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠంగా మారినాయి అని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఇప్పటి వరకు జాగృతి కార్యకర్తలు కానీ, ఇటు కవితక్క కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం నిర్ణయం తీసుకుంది, సస్పెండ్ ప్రకటించింది. దీనిపైన ఇప్పుడైనా మరి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ స్పందించబోతున్నారా? ఏం చెప్పబోతున్నారు? వాళ్ళ ప్రమేయం లేకుండానైతే ఏ నిర్ణయం తీసుకోదు పార్టీ. మరి వాళ్ళే సస్పెండ్ చేశారా? ఇవన్నీ కూడా ఇంకా తేలాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో బీఆర్ఎస్లో మీతో పాటు మేము కూడా చూస్తూ ఉంటాము. మొత్తానికైతే కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి. త్వరలోనే మరి కవిత గారు కూడా పార్టీ ప్రకటించబోతున్నారు, పార్టీ పేరుని అనేది క్లియర్గా అర్థమైపోతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.